కావాలి అంటారు కదా యాక్చువల్లీ. ముందు ఇట్లా ప్లేస్ ఉంటుంది ఇళ్ళకి, ఇళ్ళలో అడుగు మీద చాలా బాగుంది. ఆ బండిలో పిల్లలకు కూర్చొని అంటే ఆటలాడుతున్నట్టు. కూడా మజ్జిగ ಒಂದೊಂದು ಕೆಲಸದಲ್ಲಿ ತೊಡಗಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಈ ಸುಂದರ ಕ್ಷಣ హలో తొంగి చూస్తుంది ఆమె. ಕೃಷಿ ಭತ್ತ, ಕಬ್ಬು, ತೆಂಗು, ರಾಗಿ, ಅವರೆ, ಅಲಸಂದೆ, ಹುಚ್ಚೆ ಎಲ್ಲಾನು ಬೆಳಿತೀವಿ. ಮತ್ತೆ ರೇಷ್ಮೆ ಇಲ್ಲಿಗೆ ಹೆಸರುವಾಸಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಕಣೆ, ಮಂಡ್ಯ ನುಡಿ ಹೃದಯಕ್ಕೆ ನಿಷ್ಕರ್ಮ ಮನಸ್ಸು, ప్రీతి స్నేహ బాంధవ్యకే. చిన్నతనంలో ఆడిన ఆటలన్నీ ఇక్కడ బాగా మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మేము ఆడిన వాళ్ళమే. ఇవన్నీ కూడా పార్కింగ్ చేసాము ఇప్పుడే. ఇప్పుడు ఎంటర్. ఓకే, ఎక్కడికి వచ్చాం? మోడల్ విలేజ్ ఎంట్రన్స్లోనే చూడండి ఇట్లాగా పార్కింగ్కి పే చేసాం అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇట్లాగా వెళ్దాం. ఓకేనండి, ఎక్కడికి వచ్చామండి? మోడల్ విలేజ్ అని చెప్పి ఈ ప్లేస్ ఏ ప్లేస్ కాదు, ఇది ఏ ప్లేస్ మేడం? ఇది రాచనల్లి లేక్ దగ్గర, రంగోలి గారు. ఓకే, చలో. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ దగ్గర. అదేనా? అదే పక్కదే, మనం ఇంత చూసాం కదా మెయిన్ రోడ్డు అదే. ఎండ చాలా తీవ్రంగా ఉంది. యాక్చువల్ ఇంట్లో ఉంటేమో చలిగా ఉంది, బయటకు వస్తే ఎండగా ఉంది. కాబట్టి స్పెట్స్ అయితే పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఎండ ఒకటి మనం చూస్తూ మాట్లాడుతున్నాం. కుక్కలు వస్తాం అనుకుంటారు కదా. ఇక్కడ చిన్నప్పుడు ఆడుకుంటాము చూడండి, దాగుడు మూతులు అంటారు. ఆ కాన్సెప్ట్లో
చాలా బాగుంది. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈరోజు టైం దొరికింది. ఈ మోడల్ విలేజ్ మీకు చూపించాలనుకున్నాను. చూపించబోతున్న MGIREB మహాత్మా గాంధీ గారు రాట్నం అంటే ఆ వస్త్రాన్ని రాట్నంతో అల్లిక చేస్తున్నారు. ఓకే, ఇంకొక అట్ల నుంచి పోవచ్చు. ఇది కర్చీఫ్ వెనక కర్చీఫ్ వేసి కనుక్కునేది ఉంటుంది కదా. యాక్చువల్లీ అది కూర్చుంటారు, వీళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు అన్నమాట. పిల్లలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగానే ఆడుతున్నట్టు చూస్తుంటే. చిన్నప్పుడు ఆడినవన్నీ గుర్తొస్తా ఉన్నాయి. ఈ ఆట ఎంతోమంది ఆడారు కదండి. పెద్దవాళ్ళు మేము కూడా పెద్దయినా కూడా ఆడాము ఈ ఆట. పెయింటింగ్, క్రాఫ్టింగ్ అండ్ డ్రాయింగ్, ఆర్ట్ క్రాఫ్ట్ వర్క్ షాప్. ఓకే, పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్లీ చిన్న పిల్లలు 10 years బిలో పిల్లలకి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. చలో. ఇప్పుడైతే అసలు ఎంట్రన్స్లోకి వచ్చేసామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టికెట్ కౌంటర్ అనమాట. అది నెట్టు లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పాతకాలంలో నెట్టులు అంటే గుడిసె మామూలుగా చెప్పుకోవాలంటే ఆ ఆకారంలో పెట్టి దాంట్లోనే టికెట్ కౌంటర్ పెట్టేశారు. ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్దాము. ప్రస్తుతము ఎవరికి ఎంత అని చెప్పి ఇక్కడ రాశారు. పర్ హెడ్ 150, చిల్డ్రన్కి 100. అది వీక్ డేస్. వీకెండ్ వచ్చేసి 200 పర్ హెడ్ ఎల్డర్స్కి అండ్ చిల్డ్రన్స్కి 100 అనమాట. ఆ విధంగా ఉన్నాయి రేట్లు అయితే. ಹೌದಾ? ಅದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಪೇ ಮಾಡಬೇಕಾ? ಅಲ್ಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು. ఎస్ కరెక్ట్. ఇక్కడ టికెట్ తీసుకున్నాక ఇట్లా ఎంట్రన్స్. ఇక్కడంతా ఆవులు అన్నీ ఉన్నాయి. సౌండ్స్ వినిపిస్తున్నాయి చూడండి. వావ్, డక్స్. ఇక్కడ కొన్ని చోట్ల అయితే నో ఎంట్రీ అని పెట్టారు. సంక్రాంతి స్పెషల్ 14. ఓకే, ఇదైతే అయిపోయింది. ఈరోజు 16 కాబట్టి. ಸೂರ್ಯ ಹುಟ್ಟಿದಂಗೆ ಹಳ್ಳಿ ಮನೆಗಳಲ್ಲಿ ನಡೆಯೋ ನಿತ್ಯದ ಪದ್ಧತಿ ಇದು. ಧನ್ಯತಾ ಭಾವದಿಂದ ಮೊರೆ ಹೋಗುವ ಹಳ್ಳಿ ಹೆಂಗಸದ ಜಾಣ್ಮೆ. ಆಹಾ, ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಸ್ವಾಮಿ. సూపర్. ఆయన పలకరించు, అతను నిలబడ్డాడు. ఆ పెద్ద ఆయన పలకరించు. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ತೊಟ್ಟಿ ಮನೆ ಅದಕ್ಕೆ చూసావా పిల్లల్ని ఎన్ని పిల్లలు పెట్టిందో. చూడు మా అమ్మమ్మ చీరలు కూడా చక్కగా ఉతికి ఆరేసేసింది. చూసారా? త్వరగా వీడియో తీయండి, పోస్ట్ మ్యాన్ వచ్చాడు, తొందరగా వెళ్ళాలి మరి. ఆ టికెట్ తీసుకోవాలా మళ్ళీ? ఎంత ఇదే టికెట్ చూపించి గాలి
కవలాట మేము ఆడుతూ ఉంటాం యాక్చువల్లీ కవలాట. అదే ముసుగా అక్కడ అడుగు మీద పంపుతుంది, చాలా బాగుంది. పొంగోని దూకారు కదా, పొంగోని దూకారు. చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు ఇవన్నీ చిన్నతనంలో ఆడేవి. బాగుంది కదా. ఓకే, ట్రెడిషనల్ డాక్టర్స్ క్లినిక్ అంటే పాతకాలంలో ఏ విధంగా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అది మనకి కళ్ళకు కట్టినట్టు ఇక్కడ మనకు చూపించేవాళ్ళు. అలా చూడండి, ఆ కాలు నొప్పికి చక్కగా ఆ వైద్యం చేయడం, అది కూడా ఈడ కూడా ఈడ చేతి కట్టు కడుతున్నారు, పసరు కట్టు అట్లా వేస్తారు కదా అప్పట్లో. కిరాణా అంగడి మన ఊరికి వెళ్తే ఇట్లాంటి అంగళ్ళు మనకి తరచుగా కనబడుతూ ఉంటాయి. అక్కడ చూడండి కళ్ళకు కట్టినట్టు సూపర్గా పెట్టారు. ఆ జాడీల్లో చిన్నప్పుడు అలాంటి అంగళ్ళకి వెళ్ళి ఒక 10 పైసలు, 5 పైసలు, 20 పైసలు అట్లా ఇచ్చేసి కొనుక్కుంటా ఉండేవాళ్ళం. టైలర్ షాప్ ఇది టైలర్ షాపు. ఇవన్నీ కూడా ఇది ఇక్కడ రాశారు యాక్చువల్లీ. కిరాణా గ్రాసరీ షాపు అండ్ టైలర్ షాపు, దాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు చక్కగా. కిరాణా షాపు, గ్రాసరీ షాపు. ఇదేంటి మామూలుగా ఒక ఇంట్లో జనాలు. కుక్క నేను యాక్చువల్లీ రియల్ అనుకున్నాను, రియల్ కుక్క కుక్క కూడా బొమ్మనే. చూడండి ఎంత విచిత్రమో, చాలా బాగుంది. అసలు నిజంగా చూడాల్సిన ప్లేస్. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళకి చూపించాలి. అప్పట్లో ఇప్పుడు చిన్నపిల్లలకి ఎవరు తెలియదు. అప్పట్లో ఎంత కష్టపడేవాళ్ళు. ఒక ఏమంటారు డాక్టర్స్ ట్రీట్మెంట్ కానీ ఇట్లాంటి ఇళ్ళల్లో ఉండటం, ఏమంటారు బంగారపు ఏమంటారు ప్లస్ బంగారు పనులు చేసేవాళ్ళు. కంసర్. హలో, తొంగి చూస్తుంది ఆమె. మా ఇంటికి రాలేదా అని తొంగి చూస్తుంది. యాక్చువల్లీ నేను ఇక్కడికి రావాలని అనుకోలేదు ఫస్ట్. లేక అలాంటి సేమ్ డ్రెస్ నాకు కూడా నేను అది వేసుకుని వచ్చాను. ఇది ఒక ఇల్లు అన్నమాట. ఇంట్లో ఎట్లాగా పిల్లలకి ఎట్లాగా చదువు చేపిస్తున్నారు అంటే పాతకాలంలో బ్రాహ్మణ్స్ వాళ్ళ యొక్క ఆచారాలు ఎట్లా నేర్పిస్తున్నారు, ట్రెడిషనల్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూపించండి దయచేసి. వచ్చేసాం ఇంటికి, అన్ని చూసుకున్నాము. మంగళూరు హౌసెస్. ఓకే, ఇవన్నీ కూడా మంగళూరులో ఈ విధంగా ఉంటాయి హౌసెస్ అని. ఆట రాళ్ళతో ఆడుతూ ఉంటాయి. కచ్చనికాయ అవి ఆడుతూ ఉంటాం. గచ్చకాయలు గచ్చకాయల ఆట అది అప్పట్లో మేము కూడా ఆడేవాళ్ళం. బాగుంటుంది. యాక్చువల్లీ మంగళూరు హౌసెస్ కర్ణాటక. చిన్ని ఇక్కడ చూడండి తాడాట. ఇది
ఆటలు చిన్నతనంలో ఆడిన ఆటలన్నీ ఇక్కడ బాగా మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మేము ఆడిన వాళ్ళమే. ఇవన్నీ కూడా షణ్ముగస్ రిసార్ట్ అంట. షణ్ముగస్ రిసార్ట్ అంటే ఒక చిన్నపాటి ఒక రిసార్ట్ రిసార్ట్ ఎట్లా ఉండేది అప్పట్లో అని. లోపల సౌండ్ సిస్టమ్ కూడా పాటలు ఇదంతా కూడా పెట్టారు. ఎద్దుల బండి. ఆ బండిలో పిల్లలకు కూర్చొని అంటే ఆటలాడుతున్నట్లు. విలేజ్ హెడ్మ్యాన్స్ హౌస్ అన్నమాట. మనిషి విలేజ్ చీఫ్. పాతకాలం మా అత్తగారి ఇంట్లో ఏ విధంగా ఉండేది, మా మ్యారేజ్ అయినా కూడా చక్కగా ఎద్దులు ఇవన్నీ కూడా కట్టేసి నీట్గా ఉంచేవాళ్ళు అనమాట మా అత్తగారి వాళ్ళు కూడా. అది ఇది చూస్తుంటే ఈ అట్మాస్ఫియర్ అంతా మా అత్త వాళ్ళ గ్రామం ముళ్ళపాడు నుంచి వస్తుంది. చక్కగా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. చావలి అంటారు కదా యాక్చువల్లీ. ముందు ఇట్లా ప్లేస్ ఉంటుంది ఇళ్ళకి. ఇళ్ళల్లో ఇదిగోండి చైర్స్ అయితే పాతకాలంలో మనకు కనిపిస్తుంది. డు నాట్ సిట్ అని తప్పకుండా ఎవరైనా పిల్లలు ఎక్కి కూర్చుంటారని డు నాట్ సిట్ అని అన్నారు. ఇది వచ్చి మన పాతకాలంలో అంటే ఒక అధికారి వాళ్ళ ఒక ఇల్లు ముందు ఎట్లా కావాలి అని చెప్పేసి లెక్కలు రాసేవాళ్ళు. ఆయన వచ్చి విలేజ్ అధికారి, అక్కడ ఒక ఏమంటారు వాళ్ళకి నౌకర్లాగా. అదిగోండి గ్రామ్ ఫోన్ రికార్డు కదండి. అవన్నీ కూడా చాలా అప్పట్లో ఇలానే పెట్టుకునేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫొటోస్ యాక్చువల్లీ ఇళ్ళల్లో మా నాన్నగారు ఈ విధంగా పెట్టేవాళ్ళు, చక్కగా అరేంజ్ చేసేవాళ్ళు. ఇవన్నీ గుర్తు వస్తూ ఉన్నాయి చూస్తుంటే. ఇప్పుడు లోపలికి వెళ్తాము, ఇంకా ఏమున్నాయో చూద్దాం. అదిరిపోయింది. ఎందుకు పాట ఆగిపోయింది? మేము వచ్చామన్నా. ಧಾರವಾಡದ ಅವಿಭಕ್ತ ಕುಟುಂಬದ ಕಲ್ಪನೆ ಮನೆಯ ಗೃಹಿಣಿಯರಲ್ಲಿ ಒಬ್ಬಾಕೆ ಒಲೆಯ ಮುಂದೆ ಕೂತು ರೊಟ್ಟಿ ಬಡಿಯುತ್ತಾಳೆ. ಬಿಸಿ ಬಿಸಿ ರೊಟ್ಟಿ ಬಡದಾಯ್ತು ಅವ್ವ ಬಾರವ್ವ. ಮತ್ತೊಬ್ಬಳು ಮಗುವಿಗೆ ಉಣಬಡಿಸುತ್ತಾಳೆ. రొట్టె చేస్తున్నట్టు వంట. ఇక్కడ మజ్జిగ మజ్జిగ తెలుగుతా ఉంది. ಹೊತ್ತಿನಲ್ಲಿ ಅಳುವ ಕಂದಮ್ಮನನ್ನು ನೋಡುತ್ತಾಳೆ ಮತ್ತೊಬ್ಬಾಕೆ. మా అత్తమ్మ కూడా మజ్జిగ ಮನೆಯ ಮಂದಿಯೆಲ್ಲ ಒಂದೊಂದು ಕೆಲಸದಲ್ಲಿ ತೊಡಗಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಈ ಸುಂದರ ಕ್ಷಣಗಳಲ್ಲಿ ನಾವು ಭಾಗಿಯಾಗೋಣ. కళ్ళు చూడండి ఎంత రియల్గా అనిపిస్తుంది అసలు. కళ్ళు హాయ్. ఇది హలో
అనిపిస్తుంది. కానీ ఇది గార్డెన్ యాక్చువల్లీ అదంతా ఏంటో ఇది లోపల వెళ్ళొచ్చు కదా, బయట కూడా వెళ్ళొచ్చు. అటు నుంచి పోతున్నాడు, అటు దగ్గరికి కనిపిస్తుంది. ఇట్లా తిరిగి స్నానం చేస్తుంది. ఇది చూస్తుంటే రేపు మా సౌమ్య పరిస్థితి కూడా ఇదే. స్నానం ఏ విధంగా పోస్తూ ఉండాల్సింది పిల్లలకి. చూడండి చక్కగా కూర్చున్నాడు వాడు. రూఫ్ హౌస్ చూడండి, దిస్ ఈజ్ రూఫ్ హౌస్ అంటే పెంకుటిల్లు. పెంకుటిల్లులు ఉంటాయి కదండి, మనకు అందరికి తెలిసిందే. ఇప్పుడేమో మనం సిటీకి వచ్చి నాకు తెలీదు అని అనుకోవద్దు. ఈ పెంకుటిల్లులోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదండి. మేము కూడా ఉన్నాం, గర్వంగా నేను చెప్తాను. ఒకప్పుడు చిన్న ఏజ్ వచ్చి అదే పెంకుటిల్లు ఇక్కడ మనం చూడొచ్చు. చూద్దాం రండి, ఇంకా దగ్గరగా లోపల ఏమేమి పెట్టారు అవన్నీ కూడా. నిజంగా మేము ఏంటి అపార్ట్మెంట్లో ఉంటున్నాం, కానీ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ విధంగా కాగితాలు పూలు వేసి చాలా ఇష్టం. సన్నజాతి పూలు బాగుంది. ఆయన చూడండి, అచ్చ తెలుగు ఒక పల్లెటూరి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు చక్కగా. యాక్చువల్లీ ఆ టోపీ, ఆ కండువ, పంచ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ಏನು ಅಂಗದಾಗೆ ನಮ್ ಗೌಡ್ರು ಕುಂತ್ಕೊಂಡ್ಬಿಟ್ರು ಅಂದ್ರೆ ನೋಡಕ್ಕೆ ಒಂದು ವೈಭೋಗ. ಮಂಡ್ಯ ಅನ್ನೋ ಹೆಸರು ಮಾಂಡವ್ಯ ಋಷಿಯಿಂದ ಬಂತು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಮೈಸೂರು ಬೆಂಗಳೂರು ದಾರಿ ಮಧ್ಯೆ ಸಿಕ್ಕದಲ್ಲಿ ಅದೇ ಮಂಡ್ಯ. ಇಲ್ಲಿನ ಪ್ರಮುಖವಾದ ಕಸುಬು ಕೃಷಿ. ಭತ್ತ, ಕಬ್ಬು, ತೆಂಗು, ರಾಗಿ, ಅವರೆ, ಅಲಸಂದೆ, ಮುಚ್ಚೆಂಡು ಎಲ್ಲಾನು ಬೆಳಿತೀವಿ. ಮತ್ತೆ ರೇಷ್ಮೆ ಇಲ್ಲಿಗೆ ಹೆಸರುವಾಸಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಕಣೆ, ಮಂಡ್ಯ ಜನರು ನೇರ ನುಡಿ, ಹೃದಯವಂತಿಕೆ, ನಿಷ್ಕಲ್ಮಶ ಮನಸ್ಸು, ಪ್ರೀತಿ, ಸ್ನೇಹ, ಬಾಂಧವ್ಯಕ್ಕೆ ಹೆಸರಾದರು ಕಣೆ ನಾವು. ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆ ನೀರು ಸರಬರಾಜು ಮಾಡೋ ಆಗ್ರ ಅಂತಾರೆ. ಕಣನಿ ಕಾವೇರಿ, ಹೇಮಾವತಿ, ಲೋಕಪಾವನಿ, ಲಕ್ಷ್ಮಣ ತೀರ್ಥ, ಶಿಕ್ಷಾ ನದಿಗಳು ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯಾಗಿ ಇರುತ್ತವೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಹೆಸರಾಂತ ಕವಿಗಳು, ಸಾಹಿತಿಗಳು, ಕಲಾವಿದರು ಕೊಟ್ಟಂತ ಜಿಲ್ಲೆ ನಮ್ಮ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆ. ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯಾಗಿರೋ ಪ್ರವಾಸಿ ತಾಣ ಬೇರೆ ಯಾವ ಜಿಲ್ಲೆಯಾಗೂ ಇಲ್ಲ ಅಂತೀವಿ. KRS, ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ, ರಂಗನತಿಟ್ಟು, ಶಿವನ್ ಸಮುದ್ರದಾಗೆ ಗಗನ ಚುಕ್ಕಿ, ಬರ ಚುಕ್ಕಿ, ಮೇಲ್ಕೋಟೆ ಚೆಲುವನಾರಾಯಣ ಸ್ವಾಮಿ, ಒಕ್ಕಲಿಗರ ಮನೆ. ಕಲ್ಲಮ್ಮ ಮಾತಾಯಿ ಬೆಲ್ಲಮ್ಮ ರಾಗಿಯ ಜಲ್ಲ ಜಲ್ಲನೇ ಉದುರವ್ವ, ಜಲ್ಲ ಜಲ್ಲನೇ ಉದುರವ್ವ, ನಿನಗೆ ಬೆಲ್ಲದಾರತಿಯ ಬೆಳಗ್ಗೆ. ಸೂರ್ಯ ಹುಟ್ಟಿದಂಗೆ ಹಳ್ಳಿ ಮನೆಗಳಲ್ಲಿ ನಡೆಯೋ ನಿತ್ಯದ ಪದ್ಧತಿ ಇದು. ಧನ್ಯತಾ ಭಾವದಿಂದ ಮೊರೆ ಹೋಗುವ ಹಳ್ಳಿ ಹೆಂಗಸರ ಜಾಣ್ಮೆ. ಆಹಾ, ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ಹಳ್ಳಿ ಗಂಡಸರು ಅಂದ್ರೆ ಸುಮ್ಕೆನಾ? ನೇಗ್ಲು, ನೊಗ, ಆಲೆ, ಗುಡ್ಡಿ, ಪಿಕಾಸಿ ಇವೆಲ್ಲ ಅಟ್ಟಿ ತುಂಬಿರ್ತವೆ. ಯಾಕೆ? ಬೇಸಾಯನೇ ಬದುಕು, ಅದೇ ನಮ್ ದ್ಯಾವ್ರು.
చక్కగా అరుగులు చూడండి ఎంత బాగున్నాయి. అరుగు చూస్తేనే అక్కడ కూర్చోవాలనిపిస్తుంది ఇట్లాగా పైకి. వావ్, ఏంటండి ఇది? ఒక గ్రామీణ వాతావరణాన్ని ఉట్టిపడినట్టుగా. సో అక్కడ చూస్తే ఆమె టీ కాచుకొని అవును అక్కడ వేస్తుంది. ఆ తర్వాత అక్కడ ముగ్గు వేస్తుంది అనమాట. ఓ ముగ్గా పెద్ద ఆవిడ అక్కడ ముగ్గు వేస్తుంది. అక్కడ అవి పశువులను కట్టేదానికి పైన చూసారా తాళ్ళు, ఆ ఎల్లో కలర్ తాళ్ళు చిక్కేమంటారు అన్నమాట. అవి ఏం తినకుండా దానికోసం. ఆ పైన లైట్ చూసారా ఎంత చక్కగా ఉందో. ఈ లైట్ మీరు కొంచెం జూమ్ చేసి చూస్తున్నట్టు పైన అవునవును కిరోసిన్. ఓకే, తర్వాత ఇక్కడ ఆవు, ఇది గేదె, ఇది ఆవు. సూపర్. ఆయన పలకరించు, అతను నిలబడ్డాడు. ఆ పెద్ద ఆయన పలకరించు. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಇದ್ದೀರಾ? ಓಕೆ, ಊಟ ಆಯ್ತಾ? చెవుడు అనుకుంటా వినిపించలా. ఎಲ್ಲಿಂದ ಬಂದ್ರಿ ನೀವು? ఆయన చదువుకుంటున్నాడు. ನ್ಯೂಸ್ ಪೇಪರ್ ಏదో ಬುಕ್ ಓದ್ತಾ ಇದ್ದಾನೆ. ನಾಯಿ ಇತ್ತು ಇಲ್ಲಿ. వావ్, ఇది ఎక్కడ చూడలేదు మనం. ఇటు ప్రెస్ ఓయ్, ఇక్కడ చూడలే. వావ్, ఏ పిల్లి. వావ్, ತೊಟ್ಟಿ ಮನೆ ಅದಕ್ಕೆ ఉయ్యాల. నాకెంతో ఇష్టమైన ఉయ్యాల. ಮನೆ ಅಂಗಳದಾಗೆ ದವಸ ಧಾನ್ಯ ಒಣಗಿಸ್ಬೋದು. ಮನೆ ಹಿಚ್ಚಾಗೆ ತರಕಾರಿ ಹೂವಿನ ಬೆಳೆಸ್ಬೋದು. ಕಿಟಕಿలో ಐಟ್ಲುಗೆ ಎಣ್ಣೆ ನೀರು ಸ್ನಾನ, ಪಾತ್ರೆ ತೊಳೆಯೋದು, ಬಟ್ಟೆ ಒಗೆಯೋದು ಎಲ್ಲ ಈ ತೊಟ್ಟಿ ಒಳಗೆಯ. ತೊಟ್ಟಿ ಮನೆಗಳು ನಮ್ಮ ಮಂಡ್ಯದಾಗ ಅಷ್ಟೇ ಅಲ್ಲ శంకనేసుకొని ఎక్కడికి వెళ్తుంది. అండ్ ఇక్కడ బాబు ఏమో ఆడిపిస్తుంది. ಆಗಿನ ಕಾಲದಾಗೆ 16 ಕಂಬು ತೊಟ್ಟಿ ಮನೆ ಇತ್ತು. ಆಮೇಲೆ 8 ಕಂಬು ತೊಟ್ಟಿ ಮನೆ ಆಯ್ತು. ಈಗ ನಮ್ ಕಾಲಕ್ಕೆ 4 ಕಂಬು ತೊಟ್ಟಿ ಮನೆ ಆಗದೆ. ಹಬ್ಬ ಹರಿದಿನ ಬಂದ್ರೆ ಅದೇನ್ ಸಡಗರ ಸಂಭ್ರಮ. ಈ ತೊಟ್ಟಿ ಮನೆಗೆ ಅಲಂಕಾರ ಮಾಡ್ಬಿಟ್ರೆ ಒಳ್ಳೆ ಅರಮನೆ ಕಂಡಂಗೆ ಕಾಣಿಸ್ತದೆ ಕಣಲ್ಲಿ. ఇంత మನೆಯಾಗಿರೋ చూడవలసిన వారు ఇంకా మేమే లేట్ చేసాం యాక్చువల్లీ. నేత, చేనేత కార్మికులు. తెలుగులో అయితే చేనేత కార్మికుల హౌస్ ఎలా ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళ హౌస్లో ఆటోమేటిక్గా నేత నేస్తూ ఉంటారు కదండి. అది మన కళ్ళకు కట్టనట్టు వచ్చేసి కలర్స్ వేస్తారు ఈ విధంగా. అంటే నేను చూసాను అంతకుముందు. ఇక్కడ చూడండి, అది అక్కడ రాట్నం అల్లిస్తూ ఉన్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ వస్త్రాలు చేసేది. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే చక్కగా ఇవన్నీ తెలియదు ఈ కాదు పిల్లలకి. మనకంటే ఐడియా ఉందండి మన ఏజ్ వాళ్ళు. గుర్తున్నాయండి మీకు? అది కాకులు కూడా ఇక్కడ మనకి పాతకాలంలో కాకులు ఎక్కువగా వచ్చాయి కదా మన ఇళ్ళ వయసు. అది అసలు మర్చిపోయారు పిల్లలు. పాత బెడ్లు ఏ విధంగా మనం దాన్ని పాడైపోయిన వాటిని మళ్ళీ న్యూగా కుట్టిస్తాం కదా.
ఇదిగోండి పింజార్స్ హౌస్ సాఫ్ట్ కంఫర్టబుల్ బెడ్స్. కొన్ని బెడ్స్ చక్కగా తయారు చేసేవాళ్ళు అన్నమాట పాతకాలంలో. అవ్వ అది ఎండు కొడుతుంది అక్కడ దూది. నిజంగా ఇది ఎప్పుడు దీన్ని స్థాపించాలో తెలియదు కానీ చక్కగా దీని వెనక ఎంతో శ్రమ జరిగింది. ఇవన్నీ కూడా మనకి అంటే మనకంతా తెలుసు, మనం దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వచ్చే జనరేషన్కి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ విధంగా ఉండి వచ్చారు వారి యొక్క. మనం ఒకటి మర్చిపోయాం, ఇక్కడ క్యాచ్ చేయలేదు మన కెమెరాలో. చూడండి, కోడి పుంజు కొక్కెరకు అంటుంది. వావ్, చూసావా, మేము క్యాచ్ చేసేసాం. Creating such spaces to romanticize the atmosphere of the rural houses. The people here are not worried about the summer heat as the houses have wooden ceilings, red oxide floorings, ventilation on all four sides. Their marriages, naming ceremonies and other family functions in Totti Mane by decorating the whole house. A beautiful grand look is created. మన కుక్క గొడ్డులో ఇట్లా పిల్లల్ని పెట్టింది డ్రెస్ మనం గమనించలేదు. చూసావా ఎన్ని పిల్లలు పెట్టిందో. విజయుడు మా అమ్మమ్మ చీరలు కూడా చక్కగా ఉతికి ఆరేసేసింది. చూసారా, త్వరగా వీడియో తీయండి, పోస్ట్ మ్యాన్ వచ్చాడు, తొందరగా వెళ్ళాలి మరి, త్వరగా వీడియో. ఆయిల్ మెన్స్ రిఫైనరీ. ఆయిల్ ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదండి, వేరుశెనగ ఆయిల్, వేరుశెనగ పప్పు నుంచి అండ్ జీడిపప్పుది, ఇంకా రకరకాల ఆముదము అండ్ నువ్వులు, వీటి నుంచి ఆయిల్స్ తీసేవన్నమాట. వాళ్ళ యొక్క ఇల్లు, వాళ్ళు నివసించే ఇల్లు ఏ విధంగా ఉంటాయని మనకి ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. యాక్చువల్గా చూడండి, కట్టెలు. అప్పుడప్పుడు మనము విలేజ్ బ్లాగ్స్ చూస్తుంటే మన అప్పులు గారు, సచ్చివతి వాళ్ళ హస్బెండ్ అప్పులు గారు ఏదైనా కట్టెలు కొట్టడం మీరు చూస్తారు కదండి. అట్లాగా ఇప్పుడు తరానికి తెలియదు కాబట్టి కట్టెలు కొట్టేది మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఓ సూపర్. ఏంటిది? షెపర్స్ ఫీల్డ్. షెపర్స్ గొర్రెల కాపర్లా. ఇదిగోండి, కుక్కలు ఉన్నాయి, ఒక పక్క గొర్రె ఉంది. ఆవిడ బుజ్జిగాడు బట్టలు లేవు అయినా కూడా అది వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. చిన్నప్పుడు ఉంటాయి పిల్లలు అట్లానే ఆడుకునే వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు ఆమె వచ్చేసి దంచుతుంది, వడ్లను దంచుతుంది అన్నమాట. అప్పట్లో జొన్నలు, రాగులు ఇవన్నీ దంచి సంగటి చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి చక్కగా మేకలు, గొర్రెలు. ఇది వచ్చి గొర్రె, అది మేక. ఇది పొట్టేలు కదా బ్రస్. దిస్ వన్ ఈజ్ పొట్టేలు. మేకనా? ఓ, అన్ని మేకలే, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. ఇక్కడ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పోస్ట్ మ్యాన్ రూరల్ హోమ్, గ్రామీణ ప్రదేశದ ಮನೆ, రూరల్ హోమ్స్. చూడండి, పిండి ఏదో చేస్తున్నామే మొత్తానికి. చక్కగా బాబుకి తినిపిస్తూ ఉందామే. అండ్ అక్కడ వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు మరి. ఇక్కడ పోస్ట్ మ్యాన్ వచ్చాడు, పోస్ట్ ఏదో లెటర్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ చాలా అరుదుగా కనిపిస్తారు కదండి, అన్నీ ఆన్లైన్లో కాబట్టి. చాలా ఒత్తుకేవాళ్ళం. అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. వెనక వాళ్ళ మేక, అక్కడ బాబు ఆడుకోవటము. ఒక ఫ్రూట్ ఏదో కోసేసుకున్నాడు, చెట్లకు ఉన్నాయి. ఈ చెట్లు కూడా చక్కగా పెంచారు యాక్చువల్లీ. చుట్టూరు చెట్లు, ఎంత ఎండాకాలం వచ్చినా కూడా మంచిగా చల్లగా ఉంటుంది ప్రదేశం. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నిజంగా చూడాల్సిన ప్లేస్. ఛార్జ్ అయితే 150 పర్ హెడ్ వేశారు, కానీ చాలా రీజనబులే. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా రండి, మీ పిల్లలకు చూపించండి. నెక్స్ట్ తరానికి ఇవే మనం చూపించాల్సింది.
ఇంకా ఒక్కొక్క హౌస్ చూస్తూ ఉంటే నిజంగా ఎన్ని రకాలు ఉన్నాయి అనిపిస్తుంది. ధోబీస్ హౌస్ చూడండి, చాకలి వాణి ఇల్లు. ఇప్పుడు ఇంతగా గొర్రెలు కాపరి ఇల్లు మనం చూసాము, గొర్రెలు కాసుకునే వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటాయని చాలా రకాల హౌసెస్ మనం చూసాం కదా. ఇది చూడండి, బట్టలు అప్పట్లో చాకలి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బట్టలు తీసుకువెళ్ళేవాళ్ళు, ఉతికేవాళ్ళు, చక్కగా సోడా అంతా వేసి అండ్ చక్కగా ఆరబెట్టి ఐరన్ చేసి తెచ్చేవాళ్ళు. ఆ రీతిగా ఇక్కడ వీళ్ళు ఒక పక్క ఆమె చూడండి పని చేసి ఈయన ఐరన్ చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలు, ఈయన నీళ్ళు చేస్తున్నాడు. బ్యూటిఫుల్. ఇదిగోండి ఐరన్ చేసిన బట్టలు తీసుకోబోతా ఉన్నది ఆమె ఇచ్చిరాను. యాక్చువల్లీ ఇట్లా గాడిదల మీద తీసుకొచ్చేవాళ్ళు పాతకాలంలో. మాసిన బట్టలు అవన్నీ కూడా ఇలా గాడిదల మీద మూటలు వేసుకొని ఉతకటానికి చాకలి వాళ్ళు తీసుకువెళ్ళేవాళ్ళు అన్నమాట. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ మీతో పంచుకోవటం. నాకు బొమ్మలు చేసేవాళ్ళు అన్నమాట, టాయ్ మేకర్స్ హౌస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఉట్టి పడినట్టు చూపిస్తూ ఉన్నారు. అండ్ చూడండి ఈ చెట్టు కూడా చాలా నచ్చింది నాకు, ఇట్లాగా చెట్టు చక్కగా ఇట్లా పట్టుకోవటం. బ్యూటిఫుల్. ఒక పిల్లి అక్కడ బుడ్డోడు నిద్రపోతున్నాడు, ఆమె ఏందో దంచుతుంది, ఆయనేమో బొమ్మలు చేస్తున్నాడు. ఇక్కడ పెద్ద ఆమెను కూడా బాబుని ఆడిపిస్తుంది, ఇంకొక ఆమె కూడా బొమ్మల్ని ఏదో కలర్ ఏదో వేస్తుంది. నిజంగా చాలా బాగుందండి ఈ బొమ్మలు చేసేది. ఇదంతా చూస్తుంటే మనకి ఒక సీరియల్లో మనం చూస్తూ ఉంటాం కదండి, ఏ సీరియల్ అది, ఆ సీరియల్లో హీరోయిన్ కూడా ఇట్లా బొమ్మలు చేసేది. నేను మళ్ళీ మీకు చెప్తాను ఆ సీరియల్ పేరు, అవన్నీ కూడా చాలా ఫేమస్ సీరియల్, చూడొచ్చు మీరు. శిల్ప పని ఏమంటారు, శిల్పులు చెక్క చెక్కి కొన్ని శిల్పాలా చేసేవాళ్ళు. అంటే రాతితో కాదు, ఇది చెక్కదన్నమాట. చూడండి రాయి కూడా ఉంది ప్లస్ చెక్క రాయి వీటితో చెక్కి ఏ విధంగా తయారు చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క హౌస్లు ఎట్లా ఉంటాయి, దాదాపు అన్నీ కూడా ఒకే రీతిగా ఉంటాయి. గ్రామీణ యొక్క అట్మాస్ఫియర్ మనకు కనిపిస్తుంటుంది, కానీ దానికి తగ్గట్టు వాళ్ళ గుర్తుల ప్రకారం ఒక బట్టలు ఉతికే వాళ్ళు అయితేమి, ఒక చెక్కలు చెక్కే వాళ్ళు అయితేమి, ఒక గొర్రెలు కాసుకునే వాళ్ళు అయితేమి, ఇవన్నీ కూడా మనకి చక్కగా కనిపిస్తామని అన్నమాట. ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ, మళ్ళీ ఒక బాబు పక్కన వాళ్ళ డాడీ, ఒక పాప, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఏ విధంగా ముచ్చడిస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు యాక్చువల్లీ వీకెండ్ కాదు కాబట్టి జనసాంద్రత ఎక్కువ లేదు, అంటే చాలా ఎక్కువగా ఉండేది. అందుకే మేము కూడా చాలా ఫ్రీగా వీడియో తీస్తూ ఉన్నాము. చూడండి కోడి పెట్టలు, కేన్ వర్కర్స్ అంటే మేడార్స్, ఇవి బుట్టలు అల్లకం. ఓ బాబా ఇన్ని ఉన్నాయబ్బా. చూడు బుట్టలు అల్లుకునే వాళ్ళ హౌస్, మేదరోళ్ళు అంటారు కదా, గ్రామీణంలో మేదరోళ్ళ ఇల్లులు అని అంటారు. ఇక్కడ మనము దాన్ని ఇంగ్లీష్లో తీసుకుంటే కేన్ వర్కర్స్ అని మనము చూడొచ్చు. బుట్టలు అల్లికలు అండ్ చేపలు, అలానే చక్కగా చిన్న చిన్నవి బుట్టలు, పెద్ద పెద్దవి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. వాళ్ళ యొక్క హౌస్ ఏ విధంగా ఉంటుందో చూడండి. కోటర్స్ హౌస్, గ్రామీణ కుంభరరే మనే, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కుండలు చేసేటువంటి వారి హౌస్ ఏ విధంగా ఉంది. ఆ బాబు చూడండి వాళ్ళ అమ్మని ఎంత చక్కగా పట్టుకొని అంట్లు తోముతుంది ఆమె, వాడు ఎంత చక్కగా